భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ బి రమేష్, కానిస్టేబుల్ సిహెచ్ రామారావు, మరో వ్యక్తి కార్తిక్ పై ఏసీబీ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మార్చి 19న బూర్గంపాడు నుంచి భద్రాచలం వైపుగా మొరం తరలిస్తున్న ఒక వాహనాన్ని భద్రాచలం పోలీసులు అడ్డగించి స్టేషన్ కి తీసుకువచ్చారని, ఆ వాహనంపై కేసు నమోదు చేయకుండా చట్టపరమైన చర్యలు లేకుండా విడుదల చేయడానికి వాహనం యజమాని నుంచి కానిస్టేబుల్ రామారావు 30,000 డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. యజమాని అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తగ్గించి 20,000 ఇవ్వాలని, ఆ నగదును రామారావు స్నేహితుడైన కార్తిక్ అనే వ్యక్తిని భద్రాచలం పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి అక్కడే ఫిర్యాదుదారుడైన వాహనం యజమాని నుంచి 20,000 లంచం ఫోన్ పే చేయించినట్టు తెలిపారు. కాగా గురువారం ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్ రమేష్, కానిస్టేబుల్ రామారావు, ప్రైవేట్ వ్యక్తి కార్తిక్ లను విచారించగా కానిస్టేబుల్ రామారావు సీఏ రమేష్ ఆదేశాల మేరకే ఫిర్యాదుదారుడి నుంచి 20,000 రూపాయలు తీసుకున్నట్లు విచారణలో తేలిందని డీఎస్పీ రమేష్ విలేకరుల సమావేశం వెల్లడించారు. ఆ ముగ్గురిపై క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు మీడియా సమావేశంలో తెలిపారు. నువ్వు కోఆపరేట్ చేయకపోతే నీ ఇష్టం, మాదే ఉంటుంది. చేయండి సార్, నేను మాత్రం చేస్తాను. నాకు డబ్బులు రాలేదు, డబ్బులు ఎక్కడ నన్ను అన్యాయంగా నన్ను కేసు తెప్పిస్తున్నారు. చెప్పే మాట నన్ను అన్యాయంగా నేను ఏం చేస్తాను? గన్మన్ గా పెట్టుకున్నాను, నా బాబు మనిషిని పెట్టుకున్నాను. ఏ బాబు ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తున్నాం సార్. కోఆపరేట్ చేస్తావా చేయి, లేదా నేను చేయను. ఓకే, నో ఇష్యూ, చేయమా. నేనేం చేస్తాను? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.